మార్తి గారు హాయ్ అండి. హాయ్. ఏంటి నర్వస్‌గా ఉందా? టెన్షన్‌గా ఉందా? రిలీజ్ దగ్గరకొచ్చేసింది. ఒక పక్కన పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు. ఈ నెర్వస్‌లు, టెన్షన్‌లు అలాంటివి ఏం లేవు గానీ, మెయిన్ టైం దగ్గరకు వస్తుంది. కాపీ ఆహ్, ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నాయి అన్నీ పనులు. ఇక ఆ పనుల్లో బిజీగా ఉన్నాం. ఆఫీస్ బయట ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. అది చూస్తే నాకు మీ జర్నీ అంతా భలే ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. అక్కడ కింద గూడా రాసారు లైక్ అరటిపళ్ళ బండి దగ్గర నుంచి అలా చేసుకుంటూ ఈ రోజుల్లో అవన్నీ సంథింగ్. మీ జర్నీ అంతా కళ్ళకి కట్టినట్టుంది అది ఫ్రేమింగ్‌లో. అవునవును. మా వాడు పెయింటింగ్ ఏయించాడు అది. బాబ్జీ అనే ఎడిటర్ ఏసిచ్చాడు. అందుకని అక్కడ పెట్టారు. సో, అంటే ఆ జర్నీ చూస్తుంటే ఒక్కసారిగా మచిలీపట్నంలో కుర్రోడు ఇండస్ట్రీకొచ్చి ఇక్కడ ఇదంతా చేసి ఫైనల్‌గా ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టరు 'ప్రభాస్' లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో డైరెక్ట్ చేయడం. ఆ జర్నీ అంతా ఫ్రేమ్‌లో కనిపించింది మీ జర్నీ అంతా ఒక్కసారిగా. అరే భలే ఉంది గదా! జర్నీ అసలనిపించింది. ఏది మనం అనుకుంటే అవ్వదు. వచ్చిన పని చేసుకుంటా ఎళ్తా ఉండాలి. ఆ పని సిన్సియర్‌గా చేయాలి కాకపోతే. అప్పుడు డెఫినిట్‌గా అలా ఫోటో ఫ్రేమ్స్ వస్తా ఉంటాయి. అండ్ యాక్చువల్లీ మీరు 'ఈశ్వర్' సినిమాకి మీరు, వాసు గారు ఏదో లైక్ యానిమేషన్ డిపార్ట్‌మెంట్ ఏదో వర్క్ చేశారు గదా! ఆ సినిమాకి. యానిమేషన్ కాదు పోస్టర్స్ చేసాం. ఓకే. పోస్టర్స్ చేసాము. ఆ పోస్టర్స్ అప్పుడు దీంట్లోకొచ్చినాయన్నమాట. 2డీ యానిమే హ్మ్. ఓకే. సో, ఆ వర్క్ చేశారు గదా! డిపార్ట్‌మెంట్‌లో ఏదో చేశారు. నాకు తెలిసి ఐ థింక్ మీది ఫస్ట్ సాలరీ గూడా అదే అని వాసు గారు చెప్పారు. మొన్న అవును. అవునవును. ఆ సినిమాకి. సో, 'ఈశ్వర్‌కి' వర్క్ చేసి ఫస్ట్ సాలరీ తీసుకొని సో, ఓవరాల్‌గా మళ్ళీ డైరెక్టర్ అయ్యి, డైరెక్షన్ అయ్యి ఇప్పుడు కట్ చేస్తే 'ప్రభాస్' గారిని డైరెక్షన్ చేయడం. ఓ జర్నీ కనిపిస్తుంది మళ్ళీ. ఇదంతా డెస్టినీ అనిపిస్తుంది నాకు గూడా. అవును. అంటే మనకి ఫస్ట్ నేను చేసిన పోస్టరు 'ఈశ్వర్' సినిమాకి ఆయన ఫోటో సెషన్ చేసి ఉంటే ఆ ఫోటోలకి చేసామన్నమాట. నేను ఆయనతో చాలా సార్లు అన్నా, "డెస్టినీ డార్లింగ్ మీకు తెలుసో తెలీకో ఫస్ట్ మీ పోస్టర్స్ కూడా నేనే చేశాను. మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. అసలు ఇదంతా ఒక కలలాగా ఉంది" అని అన్నాను. హ్మ్. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, మీకు బాగా వెల్ విషర్స్ గాని, కొంచెం లో ఫేజ్‌లో ఉన్నా, కొంచెం ఏదైనా బాధలో ఉన్నా మీ దగ్గరకొచ్చేస్తారు. అవును. మీరు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక మెసేజ్ పెడితే వచ్చేయమంటారు ఇమ్మీడియేట్‌లీ. ఆ ఎమర్జెన్సీ అయితే వచ్చేయమంటారు. నవ్విస్తారు. సరదాగా నవ్వించి ఒక హోప్‌తో బయటికి పంపిస్తారు. ఆఫీస్‌కొచ్చినా సంథింగ్ మిమ్మల్ని కలిస్తే. అలాంటి మీరు బాధలో ఉండే వాళ్ళని గూడా హ్యాపీ చేసే మీరు, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒకసారిగా కంటతడి పెట్టుకునేసరికి నాకు తెలిసి ఆళ్ళు గూడా షాక్ అయ్యి ఉంటారు. అసలు ఇప్పటివరకు మీ జర్నీలో ఎప్పుడు అలా ఎమోషనల్ అయింది లేదు. అవునవును. అంటే అది కంటతడనేది అదొక రకమైన చిన్న స్ట్రెస్ అవ్వచ్చు. లేకపోతే ఈ సినిమా ఈ స్టేజ్ దాకా వచ్చిందని అనుకోవచ్చు. ఇంకా చాలా చాలా కారణాలు అవ్వచ్చు. లైక్ మధ్యలో స్ట్రగుల్స్ గాని, ఈ జర్నీ గాని స్ట్రగుల్స్ అని కాదు. పని చేసుకుంటూ వెళ్ళాం కదా! అంటే చాలా లాంగ్ వే కదా! జర్నీ ఎక్కువుంది గదా! జర్నీ. అందుకని ఆటిలన్నిటిలోంచే వచ్చింది. అండ్ ఈ ఈ స్క్రిప్ట్ 'ప్రభాస్' గారికి చెప్పినప్పుడు అప్రోచ్ అయినప్పుడు లైక్ ముందు మీరేదో ఇనిషియల్‌గా ఇంకోటేదో అనుకోని దాన్ని బెటర్‌మెంట్‌గా జేసి ఏదో చెప్పారు గదా! సో, ఆయన ఫస్ట్ ఈ ఈ హారర్ జోనర్‌లో ఇంత కామెడీ, కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ జేసి ఇదంతా నరేషన్ ఇచ్చినప్పుడు, ఫైనల్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి? అబౌట్ అంటే మీ దగ్గర నుంచి అదే ఎక్స్‌పెక్ట్ జేసారు గదా! ఆయన కామెడీ ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ అవునవును. చేసారు గదా! అంటే ఇది ఇది ఫన్ను ఎక్కడ మిస్ అవ్వలేదు. కాకపోతే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఫిల్మ్ ఇది. ఇది మన రెగ్యులర్‌గా గబుక్కున హారర్ కామెడీ అంటే ఇలా ఉంటది అనేట్టుండదు ఇది. ఇది ఆహ్, ఇదేంటంటే చాలా చిన్న విషయమే ఉంటది. కానీ అది చెప్పే విధానం ఇది నేరేషన్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటది. అందుకని ఇది సినిమాగా వచ్చేసరికి కొంచెం చిన్న దీంట్లోనే ఉంటారు. అంటే ఆహ్, పెద్ద హీరో ఇది అంటే పెద్ద కథలాగాను ఉంటది. అంటే సింపుల్‌గాను అర్థమవుతది. ఆహ్, ముగ్గురు అమ్మాయిలు నెక్స్టు బ అవతల ఆపోజిట్ విలన్‌ది అతని ఇంటెన్షను ఇవన్నీ కొత్తగా ఉంటాయి ఫస్ట్ పాయింట్లు. అందువల్ల ఎక్కడ అది అర్థం కాకపోవటం ఉండదు. మిస్ అవ్వటం ఉండదు. ఈవెంట్‌లో మీరు 'సుమ' గారు ఏదో క్వెషన్ అడుగుతుంటే మీరు సడెన్‌గా నాకేం అర్థం కావట్లేదు, నాకేం తెలియట్లేదు సంథింగ్ ఏదో అన్నారు. ఏంటి కరెక్ట్ ఆ సిట్యుయేషన్, ఆ క్షణం ఏమనిపించిందసలు ఎగ్జాక్ట్‌గా? నాకు మాటలు రాట్లేదు అని గూడా అన్నారు. అంటే నాకు అదే నేనేంటంటే అప్పుడు సుమ గారు ఏదో అడిగితే 'రెబెల్ ఆర్ఆర్‌లో' ఉన్నాను నేను. నాకు ప్రస్తుతానికి ఏం తెలియట్లేదండి. ఆయన ఉన్నారంటే సెట్‌లో ఉంటే
ఫస్ట్ మన బ్రెయిన్ అంతా ఆయన ఏమడుగుతారు, ఆయనకి ఏమి ఇవ్వాలి, ఆయన ఎలా ఉన్నారు, ఆయన కంఫర్ట్ ఏంటి, దీని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల నాకు ఈ జర్నీ చేసి ఉన్నాం కదా, డైరెక్ట్గా ఇంకా ఆయన పక్కన ఉన్నప్పుడు నాకు బ్రెయిన్ ఇంకా వేరే దాని మీదకి వెళ్ళదు. మెయిన్ ఆయన కంఫర్ట్, ఆయనకి ఈ ఆయన్ని ఎలా ఉన్నారు అనే దాని మీద వెళ్తుంది. దాని గురించి ఆవిడేమన్నా అడుగుతున్నా నాకు పెద్ద వినపడలేదని చెప్పి అన్నట్టు అన్నాను. యాక్చువల్లీ ఆ రోజు ఈవెంట్‌లో మీ స్పీచ్ బాగా ట్రెండింగ్ వైరల్ అయింది. అంటే మంచి విషయాలు చెప్పారు. చాలా పోలికతో చెప్పారు. లైక్ కనకదుర్గమ్మ ఒక రిక్షావాడి కోసం వచ్చినట్టు సంథింగ్ పోలికతో చెప్పారు. అవును. అంటే ఇప్పుడు నేను మిడ్ రేంజ్ సినిమాలు తీసుకునే డైరెక్టర్‌ని. అలాంటిది అంత పెద్ద వ్యక్తి దిగొచ్చి ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు జనరల్‌గా. ఇన్ జనరల్. ఆయనకి కావాలంటే పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేయొచ్చు. బట్ సినిమా చేయడం గాకుండా దాన్ని ఓన్ చేసుకొని ఇంత దూరం తీసుకొచ్చారు. లైక్ ఎఫర్ట్స్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఒక చెప్పుకుంటూ ట్రావెల్‌లో. అందుకని ఆయనకేంటంటే నాకు ఆయన పట్ల ఉన్న కృతజ్ఞత అది. అది మాటల రూపంలో అది మాటల రూపంలో, కన్నీళ్ళ రూపంలో అవ్వచ్చు. అయన్నీ ఇంకా అలా వచ్చేసింది. ఎమోషన్. అంతే. అదే ఈవెంట్‌లో మీరు అడ్రెస్ చెప్పారు కాన్ఫిడెన్స్‌గా. ఏమాత్రం డిసప్పాయింట్ చేసిన ఫ్యాన్స్‌ని గాని ఎవరు గాని లైక్ కొండాపూర్‌లో నా విల్లా ఉంటదని విల్లా నంబర్‌తో సహా చెప్పేసారు. కట్ చేస్తే ఏ డైరెక్టర్‌కి లేనిది ఒక బిర్యానీ పంపించడం అనేది మీకే జరిగింది అడ్రెస్ చెప్తే. అంటే అది నేను చెప్పిందేంటంటే ఇన్ జనరల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం. ఓకే. అంటే ఎలా తీసుంటాడో ఇది అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! అంతకుముందు డౌట్స్ ఉండి కొంచెం ట్రోల్ చేసేవాళ్ళు కొంచెం. ఆయన మీద ఉన్న ప్రేమతో అదే. నేను మళ్ళీ ఈయనతో అదే ఆ రోజు అది చెప్పడంతో ఇంకా కాన్ఫిడెన్స్ ఏంటి ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నా ఒకటుంటది. నెక్స్ట్ అదీను హీరో గారు కూడా వచ్చి సినిమా గురించి మాట్లాడిన విధానం, ఇవన్నీ మాకు చాలా ఇదైనయి. అంటే హెల్ప్ అయినయి. కట్ చేస్తే బిర్యానీ పంపించారు అడ్రెస్‌కి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ డైరెక్టర్‌కి బిర్యానీ పంపించడం అనేది నిజంగా ఆళ్ళు ఆయన ప్రేమ ఎలా ఉంటదో, ఆయన ఫ్యాన్స్ ప్రేమ కూడా అంతే బావుంటది. ఎందుకనంటే, ఆయన ఎంత చూసుకుంటారో ఆయన డైరెక్టర్లు గాని, ఆయన ఫ్రెండ్స్‌ని గాని, నేను ఫ్యాన్స్‌ని కూడా చూస్తున్నానుగా రెప్లికాలాగా ఉంటారు 'రెబెల్స్'. ఆయన 'ప్రభాస్' గారి లోంచి వచ్చినట్టుగా ఉంటారు వాళ్ళు. అవును. అసలు అంటే వాళ్ళ కోపము అలాగే ఉంటది. వాళ్ళ ప్రేమ అనంతమే. అందుకని మీరు 2 చూసారు ఈ ప్రాజెక్ట్‌తో. అంటే స్టార్టింగ్‌లో కొంచెం ఏదో అంటే కోపం అంటే అప్డేట్స్ మీద ఏదో కొంచెం కోప్పడ్డారు కదా! ఆళ్ళు. అప్డేట్స్ ఇంకివ్వట్లేదనేదో. హీరో గురించి తెలుసుకోవాలి. అది ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని ఉంటది. ఆ ఎంతూసియాజంలో కొంచెం అంటారు గానీ, బట్ ఇచ్చినప్పుడు ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని మీరు ఏంటని మళ్ళీ వాళ్ళే క్వెషన్ చేస్తుంటారు. అందువల్ల అన్ని రకాలుగా ఫ్యాన్స్ మాత్రం నాకసలు చాలా సపోర్ట్ చేశారు. నన్ను అంటే 'జోకర్' గెటప్ నేను ఏయించిన దానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. కదా! అసలు ఇదేంటి అసలు ఏం చెప్పావు మామ అసలు ఇది ఇదని అట్లా ఇదయ్యారు. నెక్స్ట్ అందుకనే వాళ్ళని సాటిస్ఫై చేసే దీంట్లో ఖచ్చితంగా ముందుంటానని నాకు అదొక ఫీలింగ్. 'ప్రభాస్' గారు అదే వేదిక మీద 'మారుతి రైటింగ్‌కి ఫ్యాన్ అయిపోయానన్నారు.' ఇప్పుడు పాన్ ఇండియా హీరో మిమ్మల్ని అలా మీ రైటింగ్ గురించి మాట్లాడడం ఒక వేదిక మీద అంత గట్టిగా నాకు తెలిసి 'ప్రభాస్' గారు అలా తక్కువ సార్లు చెప్తారు. అవును. రైటింగ్ గురించి ఎక్కువ మాట్లాడింది లేదు. పైగా క్లైమాక్స్ కూడా మిషన్‌తో రాసావా, పెన్‌తో రాసావా అని కూడా అన్నారు. అవును. అది నిజంగా ఆయన ఒపీనియను. నేను క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అంతా ఒకసారి ఒక ఫ్లో చెప్పినప్పుడు, అప్పుడు ఆయనిచ్చిన ఎనర్జీ మామూలుగా క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఆయన అసలు ఇది నెక్స్ట్ లెవెలు అని ఆయన పట్టుకున్నారు. నమ్మారింక. ఆయనకి కొత్తదనం గానీ, ఇది స్క్రీన్ మీద ఇలా బావుంటదని గానీ గనక తెలిస్తే, దాన్ని చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా పట్టుకుంటారు బిలీవ్ చేసి. మనం చెప్పడం కంటే మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం ఎక్సైట్ అవుతారు. ఓకే. అండ్ ఆయన ఈ సినిమాకి రియల్ హీరో విశ్వప్రసాద్ గారని ప్రొడ్యూసర్ గారి గురించి కూడా చెప్పారు. లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి గట్టా. మేమే భయపడిపోయాము ఇంత ఖర్చా అని ఆయనెక్కడ అసలు ఏంటి ఆ ధైర్యం అని అడిగారు. నిజంగా విశ్వ గారు గ్రేట్ పర్సన్. ఎందుకంటే ఇంత పెద్ద స్టార్‌తో ఈ కైండ్ ఆఫ్ సినిమా వస్తే అది ఫినిష్ చేయడం, నెక్స్ట్ అది జనంలోకి తీసుకురావడం అది విశ్వ గారు కాబట్టి జరిగింది. ఎందుకంటే సీజీలు గానీ, పీఎంఎఫ్ టీము చేసిన విధానం గానీ, ప్రొడక్షన్ సైడు చాలా ఎఫర్ట్ పెట్టారు. విశ్వ గారు సినిమా
ఇవాళ 'రాజాసాబ్' సినిమా ప్రభాస్ గారు ఎంత ఇంపార్టెంటో బిహైండ్ విశ్వ గారు అంత వర్క్ చేశారు. నిజంగా నాకు ఒక 2 ఐస్ లాగా ఇద్దరు అంత స్ట్రాంగ్ ఉండబట్టి ఇవాళ 'రాజాసాబ్' సినిమాని మీ ముందుకు తీసుకురాగలిగాను ఇంత ఇదిలో. అండ్ మొన్న రిలీజ్ ట్రైలర్‌కి ముందు వరకు ఒక ఒపీనియన్ ఉంది ఆడియన్స్‌కి. లైక్ ఈ సినిమా మీద. అసలు ఏంటి కంటెంట్ ఏంటి? ఏం చెప్పబోతున్నారు? లైక్ టీజర్స్ అవి సౌండ్స్ చేసాయి. ఆ క్వాలిటీ విజువల్స్ అవి కనిపించాయి. బట్ మొన్న రిలీజ్ ట్రైలర్‌కి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఒక్కసారిగా అంటే ఒపీనియన్ మారిపోయింది అందరికి. అందరు గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఈ సినిమా ఏదో చెప్పబోతున్నాడు. మారుతి ఏదో గట్టిగానే తీశాడు. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. ఇంత కంటెంట్ మీరు ఇందాక అన్నారు ఫ్యాన్స్ కూడా ఇంత కంటెంట్ ఉంచుకున్నారా అని. అలాంటివన్నీ వస్తున్నాయి ఈ రిలీజ్ ట్రైలర్ తర్వాత. అదొకటేనన్న మనకి సినిమాలో విషయం ఉంది. కానీ మేము ముందు ట్రైలర్‌లో ఇంత కంటెంట్ ఎయచ్చు. కానీ అది టూ ఎర్లీ అయిపోద్ది. ఓకే. ఎందుకంటే ఈ కంటెంట్ అంతా అక్కడ రివీల్ చేసేస్తే మీరు పైగా బాగా చాలా ఎర్లీగా వేసేసారు ట్రైలర్. ఎర్లీగా ఎప్పుడో మేము టీజరే 2 మినిట్స్ ఏసాం. ఓకే. దాని తర్వాత ఇంకో ట్రైలర్ 3½ మినిట్స్ ఏసాం. అందుకని టూ ఎర్లీ అయిపోయినాయి అవన్నీ. ఇప్పుడు అందుకని మేము ఈ ట్రైలర్‌కొచ్చేసరికి కొద్దిగా సెటిల్డ్‌గా తీసుకొని చేద్దాం అని చెప్పి చేశామనమాట. ఈ ట్రైలర్ మీద ఎన్ని రోజులు వర్క్ చేశారండి? అంటే బేసిక్‌గా ముంబై టీమ్‌ని తీసుకొచ్చి ఏదో చాలా రోజుల నుంచి ముంబై నడుచుకుంటుంది కదా! టీమ్‌ని తీసుకురావడం లేదు. ముంబైలోనే చేశారు. 3 వీక్స్ టు 4 వీక్స్ వర్క్ చేసాం అది. ఓకే. దీని మీద. హ్మ్. లైక్ ఆ ముసలి షాట్ చాలా ట్రైలర్‌లో ఇప్పుడు రిలీజ్ ట్రైలర్‌లో చాలా కంటెంట్ కనిపిస్తుంది. అవును. విజువల్స్‌గా కూడా. అవును. అంటే బేసిక్‌గా మీరు ప్రేమ కథ చిత్రం గాని, హారర్ సినిమాలు చేసినప్పుడు గాని, మిగతా వాళ్ళు గాని చాలా చూసేసాం. మీరన్నట్టు ఇప్పుడు ఆ కంటెంట్‌లో ఆ జోనర్‌లో చాలా కంటెంట్ చూసేసాం. కానీ అయినా ఏదో ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తుంటే. అవును. అంటే హారర్‌లో కావాలని చేసేయి కొన్నుంటాయి. అవి ఆడియన్‌కి క్లీషే లాగా ఉంటాయి. ఆ టైప్ చూసేసారు. ఓకే. ఇందులో అందుకే ఫ్యాంటసీ ఎలిమెంట్ అనేది యాడ్ చేశాం. ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ వల్ల మనకి సినిమా ఫ్రెష్‌నెస్‌ను ఒక స్కేల్ ఫిల్మ్ చూసామనే ఫీలింగు వస్తది ఆడియన్స్‌కి. అండ్ ఈ సినిమాకి సంబంధించి బయట అంటే కొన్ని సినిమాల గురించి బయట మాట్లాడుకుంటారు. టాక్ తెలుస్తుంటది. పోస్ట్ ప్రొడక్షన్‌లో కొంచెం లీకులు వస్తూ ఉంటాయి కదా! సో, హాస్పిటల్ సీన్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు. అండ్ క్లైమాక్స్ గురించి లైక్ మైండ్ గేమ్ డిజైన్ చేశారు మారుతి. మైండ్ గేమ్‌దంతా బావుంది. సంథింగ్ ఎలానో ఏదో చెప్తున్నారు. హాస్పిటల్ సీన్ ఎవరు చెప్పారు నీకు? ఏదో చెప్పారు సంథింగ్ బయటకొచ్చింది. ఒక ఎమోషనల్ బ్లాగ్. ట్రైలర్‌లో కూడా ఉంది కదా! వాళ్ళ నానమ్మతో హాస్పిటల్‌లో అవును. సంథింగ్ అదేమన్నా అవునవును. అవును. మేబీ అలా వచ్చాయి కదా! సో, అలా మాట్లాడుతున్నారు ఎక్కువ. అంటే క్లైమాక్స్‌లో ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ చేశారు అసలు ఫ్రేమ్ టు ఫ్రేమ్. నేను చెప్పడం ఎందుకు చూస్తారు. ఆయన కూడా క్లైమాక్స్ గురించి మొన్న అదే అన్నా. పెన్నుతో రాసావా? ఎలా రాసావు? అన్నయ్య ఎలా రాసాడో అన్నారు. ఏంటి క్లైమాక్స్ సౌండ్ చేస్తదా? థియేటర్స్ నుంచి బయటకొచ్చేసాక అందరికి ఒక గుర్తుంటది. అంటే మనకి ఆ 30 మినిట్స్ ఒక బంచ్ లాగా ఉంటది. క్లైమాక్స్ వచ్చేసరికి అప్పుడు డెఫినిట్‌గా అది గుర్తుండిపోద్ది. అంటే కొన్ని క్లైమాక్స్‌లు మనకి లైఫ్‌లో గుర్తుండిపోతాయి కదా! అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ అవుతది. అంటే ఈ స్క్రిప్ట్‌కి సంబంధించి ముందు ఆ క్లైమాక్స్ పార్ట్ నుంచే స్టార్ట్ లేదు, అయిందా? లేదు. లేదా? అంటే నేను సెకండ్ హాఫ్ రాసుకునేటప్పటి నుంచి అలా 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 వచ్చిన క్లైమాక్స్ అది. ఓకే. అందువల్ల ఆ క్లైమాక్స్ మంచి అంటే మాస్ అప్పీల్ ఉంటది. అలాంటి ఇంటెలెక్చువల్స్‌కి నచ్చుద్ది. అది. ఆ మైండ్ గేమ్ గురించి కూడా చెప్తున్నారు. అంటే అది డిజైన్ చేశారు మీరనేదో లైక్ రైటింగ్‌లో. మైండ్ గేమ్ అంటే నాకు ఈ రెగ్యులర్ ఫైట్‌లు ఇష్టం లేక ఓకే. మైండ్ గేమ్‌లోంచి ప్లే చేశాను. అది కూడా క్లియర్‌గా అందరికి అర్థమయ్యేలాగా ఒక రిక్షా మన ఆటో వాళ్ళ దగ్గర నుంచి అందరికి అర్థమయ్యేలాగా అది ఓకే. పెట్టుకున్నాను. లైక్ ఇంటెలెక్చువల్‌గా ఉన్నట్టు ఉండదు. అంటే క్రిస్టల్ క్లియర్‌గా ఉంటది. అందుకే ఆయన కూడా చెప్తున్నారు ఏదో క్లైమాక్స్ అసలు ఇప్పటివరకు రాని క్లైమాక్స్ ఏదో రాసాడు అన్నయ్య అని. అవునవును. అవును. ఈ సినిమాకి సంబంధించి, ప్రాజెక్ట్‌కి సంబంధించి చాలా రోజులు మీరు సైలెన్స్ మెయింటైన్ చేశారు. అంటే అనౌన్స్ చేయడానికి గాని, మాట్లాడడానికి ఎక్కడ ఇష్టపడలేదు. అంటే ఎందుకో దాయడానికి ట్రై చేశారు ఎక్కువ మట్టికి. లైక్ ఆ టైంలోనేమో ఫ్యాన్స్ ఏమో అప్డేట్స్ అసలు మీ సినిమా గురించి ఎప్పుడు అని అడిగేవారు. హ్మ్. మీరు మాత్రం చాలా సైలెన్స్ మెయింటైన్ చేసేవారు. ఏదైనా ఈవెంట్‌కొచ్చినా ఇప్పుడు వద్దు ఆ సినిమా గురించి మాట్లాడొద్దు. లైక్ అలా చేసేవారు. అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన టైంలో ఇప్పుడు మాట్లాడతాను. ఓకే. టైం వచ్చినప్పుడు మాట్లాడాలి గానీ, అప్పటినుంచే మాట్లాడుకుంటున్నాం అనుకో, ఇప్పుడు బోర్ కొట్టేస్తది రిలీజ్ బిఫోర్. అంటే కనీసం ఏదైనా చిన్న అప్డేట్ కూడా చెప్పేవారు కాదు. మీరు భీమవరం ఈవెంట్ వరకు కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేశారు కదా! అక్కడి నుంచే కొంచెం చిన్న సౌండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే సినిమా ఫస్ట్ మా గ్రిప్‌లోకొచ్చేస్తే, అప్పుడు దాని గురించి మనం గొప్పగా చెప్పొచ్చు. ఓకే. గ్రిప్‌లోకి రాకముందే నాకిష్టం ఉండదు ఫస్ట్. అంటే ముందు నుంచి చెప్పడం మీరు నేనేంటంటే వర్క్ చేయాల్సింది చాలా వర్క్ ఉంది. ముందు ఆ వర్క్ చేయకుండా సినిమా ఇది అని అప్డేట్‌లు ఇస్తూ ఉంటే, అప్డేట్‌లు ఇవ్వచ్చు. కానీ ఇవాళ అప్డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడియన్స్‌కి
ఎవరొకళ్ళ ద్వారా ఏదో ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేలే. అది మనం అసలు అప్డేట్ రావట్లేదు, ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. బేసిక్‌గా ఇప్పుడు అప్‌డేట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి ఎప్పుడో కంప్లెయింట్ ఉంటది సోషల్ మీడియాలో. ఆయన సినిమాలకి సంబంధించిన అప్‌డేట్‌లు రెగ్యులర్‌గా రావనో, లేదంటే డిలే అవుతుందనో సోషల్ మీడియాలో ఆళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. చాలా సినిమాల నుంచి అది జరుగుతూ వస్తుంది. ఎందుకో తెలీదు. మేబీ ఏంటంటే 'ప్రభాస్' గారు గాని, మీ టీమ్ గాని ఇప్పుడు లైక్ మీరే ఇప్పుడున్నారు. చాలా ఎవరిని అడగలేను డైరెక్టర్స్‌ని 'ప్రభాస్' గారి డైరెక్టర్‌ని. మిమ్మల్ని అడుగుతున్నా ఫస్ట్ టైమ్. ఏంటి 'ప్రభాస్' గారు అసలు ఈ అప్‌డేట్‌ల మీద, వీట్ల మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటదా? ఇవ్వాలి, ఏమైనా చెప్పాలి అయ్యని? లేదంటే ఆయన లైట్ తీసుకుంటారా అప్‌డేట్స్ విషయంలో? లేదు, లేదు. అసలు ఆయన అలాంటియన్నీ రిస్ట్రిక్ట్ చేయరు. ఆయన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఏదంటే అది ఆయన అంటే వెళ్ళిపోతారు. కొంతమంది హీరోలు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా! అప్‌డేట్స్ ఏమిస్తున్నారు అయ్యి అని స్టార్ హీరోలు ఇప్పుడు ఆళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తారు. ఈయనది అలా ఉంటదా? అంటే చాలా మంది పాపం వెయిట్ అంటే చేస్తుంటారు కదా! ఆళ్ళకిచ్చేది బెస్ట్ ఇవ్వాలనేది ఉంటది ఆయన మెయిన్. ఓకే. మనం వాళ్ళకి ఏదైతే ఇస్తున్నామో కంటెంట్ చాలా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారాయన అంతే. ఓకే. ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యేటప్పుడు మనం 10 సార్లు చిల్లరగా మాట్లాడే కంటే ఒక్కసారైనా సరే స్ట్రాంగ్‌గా చెప్తే మంచిదని చెప్పి ఆయన కంటెంట్‌తో జస్ట్ మాట్లాడాలంటారు. కంటెంట్‌తోని కాదు. ఏది ఇస్తున్నా మంచిది ప్రాపర్‌గా ఇవ్వాలని. లేకపోతే ఇవ్వకూడదని. ఓకే. అట్లా అందుకని మేబీ దాని గురించి లేట్ అవ్వచ్చేమో గానీ, బట్ ఆయనెప్పుడు ఆయన సైడ్ ఎప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటారు. రెస్ట్రిక్ట్ చేయడం, ఎవరిని ఇది చేయండి, అది చేయండి అని ఇన్‌ఫ్లుయెన్స్ చేయరు. ఈ సినిమా అప్‌డేట్‌ల విషయంలో మీ ఇద్దరితో అంటే ఆయన మీతో మాట్లాడేవారా? అంటే ఆ ఫ్యాన్స్ నే చాలా మంది వెయిట్ చేసేవారు నేనే కదా! నేనే యాక్చువల్‌గా నాకు మెయిన్ ఏంటంటే, సినిమా నాకు గ్రిప్‌లోకొచ్చిన తర్వాత చెప్దాంలే అని నేనే కొంచెం రైటింగ్‌లో ఉంటూ ఎక్కువ మాట్లాడలేదు నేను. ఓకే. అది. ఆయనైతే అప్‌డేట్స్ మీద ఉంటారా? ఫ్యాన్స్‌కి అప్‌డేట్ ఇవ్వాలి, క్వాలిటీ లేట్ అయినా పర్వాలేదు క్వాలిటీ ఇవ్వాలనుకుంటారు. ఖచ్చితంగా ఎందుకు దాచుకోవటానికేంటి? ఫాన్స్ మనకంటే ఎక్కువ అంటే ఆయన సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు కదా! ఇన్‌స్టాగ్రామ్ ఒకటే వాడతారు. పెద్దగా అది కూడా ఉండదు కదా! సో ఆయనకి ఫ్యాన్స్ ఆవేదన తెలుస్తదా? అసలు పట్టించుకుంటారా? అప్‌డేట్స్ ఇంకా విషయంలో నయ్యం అని? భలేవాడివే నువ్వు. ఫాన్స్ ఆవేదన ఎందుకు పట్టించుకోరు? ఫాన్స్ గురించి ఎవ్రీ సెకన్ ఆలోచిస్తాను. ఫాన్స్‌కి అసలు సినిమా, 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 సినిమా. ఆయన ఫాన్స్‌కి ఇది నచ్చుద్ది. ఈ ఏదైనా మంచి సీన్ చెప్తే, డార్లింగ్ నీకు ఇది గుడి కట్టేస్తారు చూడని. ఓహో! ఇట్లా మంచిగా మాట్లాడతారు ఫాన్స్ గురించి. ఎప్పుడు ఫ్యాన్స్ టాపిక్ అయితే వస్తది అయ్య సినిమాలో. బాబోయ్! ఎందుకు మాట్లాడరు? ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికుందసలిక్కడ? అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఎందుకు ఆయన వదిలేసేవాళ్ళు ఎళ్ళరు. బట్ ఆహ్, ఆయనేంటంటే ఆయన ప్రేమని లోపల ఎక్కువ పెట్టుకుంటారు. దాచుకుంటారా? ఊరికనే వచ్చి చేతులూపి అలా చేసే ఇది కాదు. మేబీ నాకు దగ్గరుండి నేను అదేలే. చూసాను గాబట్టి నా దగ్గరుండడం ఏంటండి 3 ఇయర్స్ జర్నీ ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అయితే అంతే. అండ్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. బేసిక్‌గా 'ప్రభాస్' గారు ఎప్పుడు ఈవెంట్‌కొచ్చినా భయం భయంగా 2 ముక్కలు బెరుకుగా 2 ముక్కలు మాట్లాడేసి ఎళ్ళిపోతారు. ఆయనకి కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కొచ్చేసరికి 'రాజాసాబ్‌కొచ్చేసరికి చాలా లెంతీ స్పీచ్ ఆయన కూడా అన్నాడు లాస్ట్‌లో. హ్మ్. చాలా ఎక్కువ సేపు మాట్లాడానా ఇంకా ఉంది నెక్స్ట్ అదరగొడతాను స్టేజ్‌ల మీద అని. సో అంత మీరు సర్ప్రైజ్ అయ్యారా? అంత లెంతీ స్పీచ్ లేదు అందరు మాతో పర్టిక్యులర్‌గా మాతో ఎప్పుడు మాట్లాడతారు. అంటే స్టేజ్ మీద ఎక్కువ లెంతీగా అనిపించిందది. ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడింది. లెంతీ ఏం కాదు. ఆయన ఇంకా మాట్లాడతారు. ఇంకేమన్నా మాట్లాడాలనేది. మిమ్మల్ని గూడా అడిగారు గాని. అందువల్ల ఆయన అంటే బిఫోర్ ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు గదా! చాలా ఈవెంట్‌లో తక్కువ మాట్లాడారు. దీనికే కొంచెం లెంతీ స్పీచ్ అనిపించింది. ఆయన గూడా అదే అంటున్నారు గదా! ఫ్యాన్స్‌తో కూడా చెప్పారు లాస్ట్‌లో. హ్మ్. ఎక్కువ సేపు మాట్లాడినట్టున్నానని. ఆయన ఈ సినిమా గురించి ఎంత చెప్పాలో అంత చెప్పారనిపించింది నాకు. ఓకే. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా అందరిని గుర్తు చేసుకొని చాలా విషయాలు యాహ్! మాట్లాడారు. ఆయనకి ఆయన ఎవ్వరిని వదిలిపెట్టరు. అందరిని పట్టించుకుంటారు. సినిమా అంటే ప్రాణం ఆయనకి. అందువల్ల ఆహ్, దీంట్లో ఆ లెంతీ స్పీచ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. హ్మ్. ఇంక ఎక్సైట్‌మెంట్ హ్మ్. అదంతా. ఆయనలో మీకు మీ ట్రావెలింగ్‌లో ఒక 2 ఇయర్స్ నుంచి షూట్ చేస్తున్నారు ఇదంతా ఉంది గదా! అది మీ ట్రావెలింగ్‌లో ఆయనలో మీరు బాగా అబ్జర్వ్ చేసింది మీకు బాగా నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? ప్రేమ అంతే. అంటే ప్రతి వ్యక్తిని గౌరవించడం, ప్రతి వ్యక్తితోనూ ప్రేమగా మాట్లాడటం. అంటే పెద్ద, చిన్న అని ఇది లేకుండా ఆయన ఆప్యాయంగా హగ్ చేసుకునే విధానం గాని, ఆయనతో పాటు ఆ ఫ్రెండ్స్‌ని గాని చూసే విధానం. ఆహ్, ఓహ్! అక్కడికి ఈళ్ళు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, డబ్బులున్నోళ్ళు అసలు ఆయన దృష్టిలో ఏముండవు. ఈక్వల్ అందరూ. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరిని పలకరించే విధానం. హ్మ్. అసలు అయి చాలా బ్ ఇదుండాలి దానికి. అంటే అంత కల్మషం లేకుండా అంత ప్యూర్ హార్ట్‌గా ఉంటేనే అది సాధ్యమవుద్ది. ఆహ్,
లేకపోతే అసలు ఇక్కడున్న మనకి జెలసీలకి, పొసెసివ్‌నెస్‌లకి ఇవన్నిట్లికి మధ్యన ఈగోలకి ఈట్లన్నిటిని దాటి బియాండ్ ఒక వ్యక్తి అలా ఉంటేనే ఇంత ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఉంటారు. ప్యూర్ సోల్. ప్యూర్ సోల్. అసలు అందులో బాబోయ్! ఇది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి అనిపిస్తూ ఉంటది. ఎప్పటికప్పుడు ఆయన ఒక ఫారెస్ట్ లాగా అంటే ఇంకా ఎంత తెలుసుకున్నా సరే ఏదో ఒక విషయం ఆయన లోపల ఉంటది. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి లైక్ నా ఇంటర్వ్యూలో తమన్ కూడా చెప్పారు. ప్రభాస్ అన్న వాయిస్ నోట్లు భలే పెడతాడు వాట్సాప్ గ్రూప్‌లో మా గ్రూప్‌లో అని. ఏంటి ఎవ్రీడే ఒక మోటివేషన్ లాగా ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది మీకు ఆయన నోట్ వచ్చినప్పుడు సంథింగ్ ఏదైనా అవుట్‌పుట్ గురించి మాట్లాడినప్పుడు ఒక వాయిస్ అహా! నోట్. ఎవ్రీడే అని కాదు. ఎవ్రీడే అని ఏం కాదు. పనున్నప్పుడు ఈ ఇద్దరం అట్లా వాయిస్ నోట్లు పెట్టుకుంటూ ఉంటాం. ఆయన అంటే ఎక్సైట్‌మెంట్ కూడా వాయిస్ నోట్‌లో చూపించేవారు మీకు వర్క్ గురించి ఎప్పటికప్పుడు అని. ఇది బావుందని అనేవాళ్ళు. అలా నాతో ఫోన్‌లోనే మాట్లాడేవాళ్ళు. ఓకే. అదేం కాదు. వర్క్ గురించయితే జస్ట్ ఎక్కువ వాయిస్ నోట్‌లోనే అట్లా ఉంటాం. అయి జనరలే కదా! అన్నీ అందరూ చేసేవాళ్ళు. మీకు ఇనీషియల్ స్టేజ్‌లో ఈ రోజుల్లో లాంటి ఒక ఎక్స్‌పెరిమెంట్ ఫిల్మ్ చేశారు. చిన్న చిన్న కెమెరాలతో కూడా సినిమా తీయొచ్చని అందరికి ప్రూవ్ చేశారు. ఆ తర్వాత కూడా 'బస్ స్టాప్' అలాంటి సినిమాలు చేశారు. బట్ సక్సెస్‌లు వచ్చినా గాని మీ మీద అప్పుడు ఒక ముద్ర ఉండేది. లైక్ 'బూత్' సినిమా తీస్తాడు, అడల్ట్ కంటెంట్ తీస్తాడు సంథింగ్ అని. అంటే యూత్‌ఫుల్ సినిమాలు తీశారు మీరప్పుడు. బట్ మిమ్మల్ని మీరు ఆ ముద్రని చెరిపేసుకోవడానికి చాలా టైం పడతది. కానీ మీరది చెరిపేసుకొని మిమ్మల్ని మీరు మార్చుకున్న విధానం గాని, లైక్ 'భలే భలే మగాడివోయ్' గాని, 'మహానుభావుడు' గాని అంటే మంచి ఒక చేంజ్ ఓవర్ కనిపించింది మీకు. మిమ్మల్ని మీరు ఆ ముద్రని చాలా ఈజీగా తీసేసుకున్నారు. ఎస్పెషల్లీ 'భలే భలే మగాడివోయ్' సూపర్ క్లీన్ ఎంటర్‌టైనర్ అది. ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా అది. ఆ తర్వాత ఎందుకు స్టార్ హీరోలుతో మీరెందుకు చేయలేకపోయారు? అంటే ఎందుకు కుదరలేదు అసలు ఆ నేను సినిమా? ఎవరిని అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్‌గా. నేను అప్రోచ్ అవ్వలేదు. నా కథకి నాకు ఎక్సైట్‌మెంట్ ఏంటంటే ఈ కథ బావుంటదని అనుకుంటే ప్రతిరోజు పండగే ఉంది. తేజు నేను కలిపి ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాం. తనకొక కథ చెప్పాను ఏదో క్యారెక్టరైజేషన్‌ది. దాని తర్వాత ఈ పాయింట్ చెప్పాను. తేజుకి ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అంటే ఇదైతే స్ట్రాంగ్‌గా డెఫినిట్‌గా నేను కొడతానని నాకు కాన్ఫిడెన్స్ అని అన్నాను. తనకి ఆ ఎక్సైట్‌మెంట్ వచ్చింది చేసాం. అట్లాగా ఎప్పుడు కూడా నాకు ఈ పాయింట్ మీద ఎక్సైట్ అయ్యాననంటే గనక డెఫినిట్‌గా కొడతాను నేను. అందులో ఇది లేదు. అంటే ఎందుకు కుదరలేదు ఆ టైంలో? లైక్ మీరిప్పుడు 'అల్లు అర్జున్' గారికి నేను అదే క్లోజ్ ట్రై ఫ్రెండ్స్ మీరిద్దరు. చేయలేదంటున్నా. ఎందుకంటే అందరూ పెద్ద హీరోలందరూ చాలా బిజీగా ఉంటారు. పెద్ద హీరోది ఒక ప్రాసెస్ ఉంటది మొత్తం. వర్కింగ్ స్టైలే డిఫరెంట్ ఉంటది. పాన్ బట్ మీరు ఇండియా 'భలే ఫిల్మ్ భలే మగాడివోయ్'తో ప్రూవ్ చేసుకొని సాలిడ్ బ్లాక్ ప్రూఫ్ బస్టర్ కొట్టారు కదండీ అప్పుడు. ప్రూఫ్ కాదు నాన్న ఇక్కడ. ప్రూవ్ చేసుకోవటం అనేది అందరూ ప్రూవ్ చేసుకుంటారు. కానీ పెద్ద హీరోతో పని చేసేటప్పుడు టైం ఇవ్వాలి. పేషెన్స్ ఉండాలి. మనం మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సినిమా అంత కష్టపడాలి. నెక్స్ట్ రన్నింగ్‌లో ఏదో సినిమా తీసినట్టు తీసేయకూడదు. దానికి ప్రెప్ వర్క్ ఎక్కువ ఉంటది. ఓకే. ప్రీ విజిల్ చేసుకోవాలి. మాక్ షూట్‌లు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. దీన్ని బట్టి ఆ సినిమాని ఒక టోన్‌లోకి తెచ్చుకోవాలి. దాన్ని మళ్ళీ ఆళ్ళ డేట్‌లు, వాళ్ళ టైములు, వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం ఇవన్నీ ఉంటాయి. చాలా ఇష్యూస్ ఉంటాయి. సో, మీ జోన్‌లో మీరు ఉండిపోయారు. మీ పని మీరు చేసుకుంటూ ఆ! ఎళ్ళిపోయారు అంతే. ఎప్పుడు ఎందుకంటే ఇవన్నీ కాంబినేషన్‌లు గాని ఏదైనా ట్రై చేయలేదు. ఇవన్నీ దాటుకుని ఒక సినిమా నీట్‌గా కూర్చొని రాసుకుంటే డెఫినిట్‌గా మంచి సినిమా వస్తది. సో, కానీ ఆ! ఇప్పుడు ఈ 'రాజాసాబ్' వచ్చినట్టు 'ప్రభాస్' గారు 'రాజాసాబ్' లాగా ఓపికగా చేయాలి సినిమా. ఓపికగా చేస్తే అది మంచి రిజల్ట్ ఇస్తది. బేసిక్‌గా లైక్ మీ గురించి తెలిసిన వాళ్ళు, మీ వెల్ విషర్స్, ఫ్రెండ్ సర్కిల్‌లో మాత్రం తెలుసు. మీరు న్యూమరాలజీ చెప్తారని, కొంతమందికి మీరు చెప్పినవి జరుగుతాయని నేను అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాం కాబట్టి చాలా ఇయర్స్ నుంచి వీక్లీ మ్యాగజైన్ నుంచి ఉన్నా కాబట్టి చెప్పేవారు చాలామంది. మీరు చెప్పింది జరుగుతదని సంథింగ్ అని. హ్మ్. ఏంటసలు? న్యూమరాలజీ అంటే నాకిష్టం. అదో సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్. అది దానికి బ మా ఫ్రెండ్స్‌కి ఆళ్ళకీళ్ళకి ఊరికే ఇట్లా ఇదేస్తే ఇలా ఉంటది, అలా ఉంటదని చెప్పేవాడిని. ఆళ్ళు దాన్ని బిలీవ్ చేసేవాళ్ళు. అలా లైక్ మీరు చెప్పినవి కూడా చాలా మందికి అదే ప్రిడిక్ట్ చేసి చెప్పినవి కూడా జరిగినాయని విన్నాను నేను. కొన్ని జరుగుతూ ఉంటాయి కదా! జరిగితేనే అది బయటకొస్తది. ఇలా జరిగిందని. సో, ఇది కూడా ఇప్పుడు ఈ సినిమా గాని ఇదంతా న్యూమరాలజీ గాని, డెస్టినీ గాని నమ్ముతారా మీరు? పక్కా? అవును. ఎందుకు నమ్మను? ఒక నమ్మాను. జర్నీ నేను అంతా. నమ్మాను గాబట్టే చెప్తున్నా గదా! వేరేవాడికి. హ్మ్. నమ్మని. లైక్ ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మీ వాట్సాప్ స్టేటస్ ఉంటది. బేసిక్‌గా చాలా మంది డైరెక్టర్లు గాని, ఫిల్మ్ డైరెక్టర్స్, మేకర్స్ ఎవరైనా వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడమో, సంథింగ్ ఏదన్నా పుష్ చేయడం ఉంటది. మీ స్టేటస్ చూసినా ఎప్పుడు చూసినా ఒక డివోషనల్ స్టేటస్‌లే ఉంటాయి. ఎక్కువ షిరిడి సాయి బాబావి ఎక్కువ పెడుతుంటారు. హ్మ్. లైక్ అన్ని దేవతలవి ఎక్కువ అంటే పెడుతుంటారు. నాకు ఆ దేవుళ్ళయి అన్నీ వస్తా ఉంటాయి. ఓకే.
ఇప్పుడు నన్ను చూడటం కంటే ఆళ్ళు దేవుడిని చూస్తే ఆళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ అవుతుంటాయి. నా గురించి ఎందుకు తెలుసుకోవటం వాళ్ళు? ఎక్కడెక్కడ గుడుల నుంచి కూడా ఫోటోలు చాలా మంది అంటే అమ్మవార్లవి నాకు అవి ఎవ్రీ డే నాకు షిరిడి నుంచి వస్తాయి అలంకారం చేసిన తర్వాత. అట్లాగే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామియి. ఇట్లా చాలా మంచి నార్త్‌లో మంచి టెంపుల్స్ తెలిసినోళ్ళందరూ ఉన్నారు. ఆళ్ళు పంపిస్తున్నారు. అవన్నీ అవి నాతో పాటు అందరూ నాకు తెలిసినోళ్ళందరూ నా స్టేటస్ చూద్దాం అనుకున్న వాళ్ళందరూ దేవుడిని చూడండి చాలు. నాకంటే గొప్ప గొప్ప వ్యక్తి అసలు నాకు తెలిసి అసలు సినిమా స్టేటస్ కూడా చాలా రేర్ గా పెడుతుంటారు. మీరు అసలు ఎప్పుడు పెట్టరు. ఏది సినిమాలే సినిమా గానీ, ఏది గానీ ఏది సినిమాలే ప్రమోషన్ వాళ్ళు చేసుకున్నోళ్ళు అక్కడ మీకు సంతోషం ఉంటారు అందరూ చూస్తే. అంటే దేవుడిని నాకు నాకు ఎవరో పంపిస్తే ఆ దేవుడిది ఇంకో 10 మందికి షేర్ చేస్తారు. చూపించగలిగాను కదా! ఓకే. అది ఇంకా మనకి పుణ్యమే కదా! ఇండైరెక్ట్‌గా. ప్రభాస్ గారి విషయానికొస్తే అంటే బయట ఓ చిన్న రూమర్ ఉంది. లైక్ డబ్బింగ్ చెప్పట్లేదనో, ఏఐతో విజువలైజ్ చేస్తున్నారనో ఆడియో అని. చెప్పారే నీకు ఇయన్నీ? అసలు అంటే అన్ని పిచ్చి పిచ్చి మాటలు. అదే అంటున్నా. ఈ ఎందుకు రూమర్‌లు మీరు మొయ్యొద్దు అసలు ఫస్ట్. అందుకే మిమ్మల్ని అడుగుతా నేను. ఇప్పుడు అది అసలు ఏంటసలు మీరు నేను అసలు ఎందుకొచ్చింది అది అసలు బయటికి? అట్లా ఏంటసలు? అవును, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి 2, 3 రోజులు ఆయన డబ్బింగ్ చెప్పారు నాకు తెలుసు. సోషల్ మీడియా అనేది 100 అంటారు నన్నే 100 అంటారు. అయన్నీ ఇలా అంటున్నారని మళ్ళీ దాన్ని మనం ఎత్తుకోలేం కదా! ఓకే. అందుకని రూమర్‌ని అసలు ఫస్ట్ ఖండించడమే బెటర్ అంటారా? నువ్వు మీడియాలో ఉన్నప్పుడు ఇది రూమర్ అని నీకు తెలిసినప్పుడు ఫస్ట్ అసలు ఖండించేసేయి. కట్ చేసేసేయి ఆ టాపిక్. ఎందుకంటే అయన్నీ అసలు అన్ని ఫేకులు. ఎవడో ఒకడు వేరే వాళ్ళు బురద జల్లడానికి అంటూ ఉంటారు. నాకేంటో తెలుసు. ఆయనేంటో ప్రపంచానికి తెలుసు ఫస్ట్. ఆయన మనసుతో ఎంతమంది లింకప్ అయి ఉన్నారు. ఫ్యామిలీసు ఆయన్ని ఇలా చూడాలి, అలా చూడాలి అనుకునేవాళ్ళు. అవును. ఫ్యాన్స్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగు ఒక ఒక వ్యక్తికొచ్చిందంటే అంత ఈజీ కాదు. అది ఊరికినే ఎవడో ఫేకోళ్ళు అసలు ఇప్పుడు పలానా గుడిలో దేవుడేమి పెద్ద ఏం కోరికలు తీర్చడనేది రూమర్ అని అంటే గుడికెళ్ళడం మానేస్తారా? అన్నంత మాత్రాన ఆ దేవుడికేమన్నా నవ్వుద్దా? అదే గదా! ఎవడో ఏదో వాగాడని చాలా తప్పు. అండ్ మీ ఊర్లో ఇప్పుడు మచిలీపట్నంలో ఎన్నో సంక్రాంతి సినిమాలు చూసుంటారు మీరు. ఒకప్పుడు డైరెక్టర్ అవ్వకముందు గానీ, డైరెక్టర్ అయ్యాక కూడా. ఇప్పుడు నాది నేనే చూసుకోబోతున్నా. సో, మీరు ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఒక పోస్ట్ పెట్టారు. మీ థియేటర్‌లో లైక్ మీ కటౌట్ గురించి కొంచెం ఎమోషనల్‌గా పెట్టారది. అవును. అప్పుడు మా ఊళ్ళో ఆ థియేటర్ దగ్గరే నేను వర్క్ చేశాను కాబట్టి, అది నిజంగా ఒక 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 స ఒక స సర్కిల్ లాగా అది. ఇప్పుడు ఎక్కడ చూడబోతున్నారు ఈ సినిమా? నేనా ఇక్కడే చూస్తా. లైక్ మచిలీపట్నంలో ఎళ్లి చూద్దాం. మచిలీపట్నంలో ఎలాగో ఎళ్తాను పండక్కి. ఇక్కడ చూస్తా. 13థ్ అట్లా ఇక్కడ ఏఎంబీలోనో చూడాలి. మీ నాన్నగారంటే మీకు చాలా ఇష్టం. కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉంటది ఆయనతో. ఖచ్చితంగా. రెస్పెక్ట్‌గా ఉంటది. ఏ నాన్నకైనా ఎవరికైనా ఉంటది ఈ సినిమా రైటింగ్ స్టేజ్‌లోనే ఆయన కాలం చేశారు గదా! సో, ఈ సినిమా అంటే నాన్నుంటే బాగుండేది. ఈ సినిమా చూసుంటే బాగుండేది అనిపించింది థియేటర్‌లో. ఇప్పుడు మనం కొన్ని యాక్సెప్ట్ చేయాలి. ఉంటే బావుంటదని మనకెప్పుడు అనిపిస్తది. ఎందుకంటే మీ జర్నీ చూసి ఒక్కసారిగా ఒక పాన్ ఇండియా సినిమా ఆయన చూడడం అనేది అయ్యేది గదా! ఆయనకి ఎప్పుడైనా సరే ఏ ఫాదర్‌కైనా సరే వీడు ఇంత ఎదిగాడు ఇది అనే దానికంటే కూడా నా కొడుకు ఇవాళ సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. వాడికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడనేది ఇంకా హై. అదేలెండి. వీడు ఎత్తుగా ఎదిగాడు. వీడు అందనంత ఎత్తెదిగున్నాడు అనేది అది బోనస్. అది బోనస్ అవుతది కానీ వీడు ఆరోగ్యంగా ఉన్నాడు. వీడు హెల్తీగా ఉన్నాడు. వీడికి ఏ బాధలు లేవు. వీడి కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నాడనేది ప్రతి తండ్రికి ఉండే అది హై. అలాంటి హై వాళ్ళని పట్టించుకుని చూస్తూ ఇది చేస్తే మా ఫాదర్‌కి ఆ సాటిస్ఫాక్షన్ చాలు. అది ఇచ్చేసారు ఇచ్చేసాను. మీరు ఆల్రెడీ. అది బెస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ 'ప్రభాస్' గారితో సినిమా చేస్తున్నాను అనేది పేపర్‌లో వచ్చింది. చూసారాయన. ఆయన ఎక్సైట్ అయ్యారు. అది కూడా చూసారాయన. ఓకే. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఫిజికల్‌గా మనం చూడట్లేదు అనుకుంటున్నాము. అదే ఏమో బెస్ట్ చేస్తారేమో. ఆయన చూస్తున్నారేమో మనకేం తెలుస్తది? ట్రూ. అందువల్ల నాకు అసల ఆ ఇది లేదు. అండ్ చిరంజీవి గారంటే బాగా ఇష్టం మీకు. ఒక ఫ్యాన్ బాయ్ అనొచ్చు మీరు. ఇండస్ట్రీకి వచ్చినాక ఇండస్ట్రీకి ముందు. ఇప్పుడు ఆయన సినిమాతో పాటు మీ సినిమా పోటీ. ఏంటి ఎలా? పోటీ కాదు. ఆయనతో పాటు మేము, మాతో పాటు ఆయన. ఓకే. 'ప్రభాస్' గారు ఏమన్నారు? సీనియర్సే
సీనియర్స్ తర్వాతే మేము అనే ఎంత బాగా చెప్పారైనా. చాలా గొప్ప మాట అంటే అంత డీప్‌గా హోల్ హార్టెడ్‌గా చెప్పినట్టు అసలు చాలా గొప్పగా చెప్పారాయన. అందువల్ల ఆహ్, నేను నా ట్రైలర్ కూడా చిరంజీవి గారికి పెట్టాను. ఆయన కూడా చాలా ఆహ్, పొగిడారనమాట. ఇలా ఉంది, ఇలా ఉంది. చాలా బావుంది. ట్రైలర్ గురించా? ట్రైలర్ గురించి. ఓకే. అదే. విష్ చేశారైతే. హ్మ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు 'ఆర్ఆర్' గురించి చెప్పారు. ఒక రీల్ ఏదో చూసుకున్నాను 'ఆర్ఆర్‌తో' చూసుకున్నప్పుడు చాలా అనిపించింది. నేనైనా తీసిందనిపించింది సంథింగ్ అట్లా ఏదో కంటెంట్ గురించి 'ఆర్ఆర్‌తో' చూస్తున్నప్పుడు విజువలైజేషన్. అవును. ఇప్పుడు 'ఆర్ఆర్' ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చేసింది గదా! ఏంటి ఫైనల్‌గా అమన్ మైండ్ బ్లోయింగ్ ఇచ్చాడు అసలు 'ఆర్ఆర్'. అసలు సినిమా చూస్తుంటే గ్రిప్పింగ్‌గా అంటే దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి చాలా పెద్ద లెవెల్‌కి తీసుకెళ్ళిపోయాడు అనిపించింది. 'ఆర్ఆర్‌తో'. అంటే ఎవ్రీ సీను ఎక్కడ ఆడియన్స్‌ని ఇదవ్వకుండా ఆడియన్స్‌కి గ్రిప్పింగ్‌గా నేరేట్ చేసుకుంటూ వెళ్ళాడనమాట. అసలు సినిమాని అర్థం చేసుకొని ఆర్ఆర్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. తమన్ను ఈ కైండ్ ఆఫ్ కొత్తగా కూడా ఇలా ఇస్తాడా అని మాత్రం అనుకుంటారు. అంటే ఇదొక డిఫరెంట్ జానర్. దీన్ని అర్థం చేసుకొని చేయాలి. హర్రర్‌తో పాటు మైండ్ గేము ఇవి ఆడియన్స్‌ని ఆ ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళాలి. తన ఆర్ఆర్ తోటే. అవన్నీ అసలు చాలా బాగా చేశాడు. అండ్ ఓ 2 పాటలు వదిలేసారు. ఇప్పుడు మూడో పాట ముగ్గురు హీరోయిన్స్ తోటి ఒక మాస్ నంబర్ ఉండబోతుందన్నారు. డాన్స్ నంబర్. అదేంటి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఎందుకు దాచారు ఇంకా? దాచటం ఏం లేదు. థర్డ్ రిలీజ్ చేస్తాం ఆ సాంగ్. థర్డా? ఓకే. థర్డ్, ఫోర్త్ ప్లానింగ్. ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటి వరకు 2 సాంగ్స్ చూసాం మేము. ఫస్ట్‌ది ఇంట్రడక్షన్ ఆయన పెళ్లి గురించి అదంతా చెప్పారు. సెకండ్‌దేమో మంచి మెలోడీ ఇచ్చారు. ఈ సాంగ్ అందరికి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినిట్‌గా బెస్ట్ ఉంటది. అందులో డౌట్ లేదు. డాన్స్ చేయించారైతే మీరు. డాన్స్ చేశారు అన్నీ. అంటే సాంగ్‌కి ఏం కావాలో ఎలిమెంట్స్ అని మెయిన్ సాంగ్ మంచి హిట్ అవుతది. సౌండింగ్ చాలా బాగా ఇచ్చాడు తమను. ఆహ్, చాలా ట్రెండీగా ఓల్డ్ సాంగ్ అని చాలా ట్రెండీగా చాలా బాగా చేశాడు. ఓకే. అది ఈ సాంగ్ మాత్రం నార్త్‌లో గట్టిగా ఊపుద్ది. అవునా? ఓకే. హ్మ్. థర్డ్ రిలీజ్ చేస్తారు. హ్మ్. అండ్ అందరికి ఒక డౌట్ అంటే నార్త్ ప్రమోషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నారు ఈ సినిమాకి సంబంధించి. కొంచెం ఏం జరిగింది? వెళ్ళాలి. మాకేంటంటే చాలా వర్క్ హెక్టిక్ అయిపోయి ఓకే. కొంచెం ఇదుంది. ఇప్పుడు ఆల్రెడీ హీరో గారు కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఓకే. ఆహ్, హీరోయిన్స్ సందీప్ రెడ్డి వాళ్ళతో. సందీప్ రెడ్డి వంగ గారు. సందీప్ రెడ్డి మాత్రం. ఆ! అందువల్ల అది అన్నీ బాగా వెళ్తాయి. అది ఇంటర్వ్యూ ఉంది. మీరు మధ్యలో ఈ ఈవెంట్‌కి ముందు అంటే అమెరికాలో, యూఎస్‌లో కూడా ఏదో ఒక ఈవెంట్ లాగా అలా ప్లాన్ చేశారు కదా! చాలా. ఏం జరిగింది అది? అక్కడ అదెందుకు మిస్ కొట్టింది? అనుకున్నాం గానీ, ఇంకా ఆ ఈవెంట్స్ గురించి అవి ఇంకా టైం ఉంది. ముందసలు ఇక్కడ చాలా పనులున్నాయి గదా! ఇవి అయిన తర్వాత దాని గురించి. ఎనీవేస్ హ్యాపీ ఫర్ యూ అండి. చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి 'ప్రభాస్' గారిని డైరెక్ట్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సంక్రాంతికి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ మారుతి గారు. థాంక్ యూ నాన్న. బై.